గణేష్ కుమార్ గారు కంపల్సరీగా గెలుస్తారు. అతని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇంటింటికి పంపించారు. ఇంటింటికి సేవా కార్యక్రమాలు వాజ్పేయి గారు చేశారు. ఎంత మెజారిటీ అయినా సరే గణేష్ కుమార్ గారు గెలుస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 115 సీట్లతో సీఎం గారు అవుతారు. ఇక్కడ విశాఖలోనే అతను ప్రమాణస్వీకారం చేస్తారు. బల్లగుద్దు చెప్తున్నాం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పెద్దల్లోకి వెళ్ళింది. పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ప్రతి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి అండి, పీజీ రిమన్స్మెంట్ అండి, ప్రతి విద్యకి పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ సీఎం గారండి. అదే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి పేరుని ప్రతి ఇంటికి వెళ్ళింది. ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు లేని వారికి చాలామందికి ఇల్లులు ఇచ్చారు. 40,000 ఇల్లులు మన సౌత్లో ఇచ్చారు. దీనివల్ల సీఎం గారు కంపల్సరీ గెలుస్తారు. ఇక్కడ వాజ్పేయి గారు కంపల్సరీ గెలుస్తారు. ముగ్గురు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇంటింటికి వెళ్ళేయండి. పేదలు అందరూ నమ్మారు. పేదలు కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు. అతను కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు. అది సత్యమండి, గ్యారెంటీ. వచ్చే ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాం. ఇక్కడి నుంచి డెవలప్మెంట్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్మెంట్ చేద్దామని కంకణం కట్టుకొని ఉన్నారు. దానికి సిద్ధపడి 9వ తారీఖున ఇక్కడే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేస్తారండి.